ఇక్కడ కనిపిస్తున్న ఈ నెక్ డిజైన్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. బ్లౌజ్కి ఎలా కట్ చేసుకోవాలి, అలాగే డ్రెస్కి ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ డ్రెస్కి అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. డ్రెస్కి వచ్చేసి ఈ విధంగా మనము నెక్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. నేను ఫస్ట్ పేపర్ మీద అయితే చూపిస్తున్నాను. డ్రెస్కి ఫస్ట్ మనకు నెక్ ఎంత పొడవు కావాలనో దానికంటే ఒక 2-3 ఇంచెస్ ఎక్కువ అయితే తీసుకోండి. క్యాన్వాస్ పేపరు మనకు నెక్ వెడల్పు అంటే నాకైతే ఇక్కడ 3 ఇంచెస్ కావాలి. మీ నెక్ వెడల్పు ఎంతైతే తీసుకుంటారో అంత ఫస్ట్ నెక్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోండి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి డ్రెస్సెస్ కాబట్టి మరీ మనం డీప్ పెట్టుకోము కాబట్టి 6 ఇంచెస్ లేదంటే 6.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 6.5కి అయితే ఖర్చుతో కలుపుకొని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ విధంగా కింద కూడా ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని అయితే కలుపుకుంటూ లైన్స్ అయితే గీసుకోవాలి. ఈ నెక్ డిజైన్ అనేది కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా సింపుల్. బ్లౌజుల కంటే డ్రెస్సెస్కి అయితేనే బాగుంటాయి ఈ నెక్ డిజైన్ అనేది. ఇప్పుడు మనం కట్ వర్క్ అయితే డ్రా చేసుకోవాలి కదా, దానికోసం మనం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికైతే మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచులో మనకు ఆ 1/2 ఇంచులోనే మనకు కట్ వర్క్ అనేది వస్తుంది కాబట్టి 1/2 ఇంచు ఈ విధంగా లోపలికైతే మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం కట్ వర్క్ పెట్టేటప్పుడు మార్కింగ్ అనేది లోపలి వైపుకే 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మనం బయటికి కనుక మార్కింగ్ చేసుకున్నాము అంటే నెక్ డీప్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకే ఎప్పుడైనా మనం మార్కింగ్ చేసుకున్న నెక్ లోపలనే మనం కట్ వర్క్ అనేది గీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఖర్చు కోసం నేను ఒక 1 ఇంచ్ వరకు అయితే పైన ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను పెద్దగా కొంచెం కట్ వర్క్ అనేది మంచిగా ఒక మనకు ఎంతైతే కావాలనో దాని ప్రకారంగా అయితే మీరు తీసుకోండి. నేను ఇక్కడ 2 సైజులలో కట్ వర్క్ అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక మీడియం సైజు కట్ వర్క్ అయితే వస్తుంది. ఈ విధంగా జెండు బాంబు మూత తీసుకొని నేను ఈ విధంగా కట్ వర్క్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. మనకు 2 కట్ వర్క్లు అయితే రావాలి. దానికోసం ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇంకొక కట్ వర్క్ అయితే ఇక్కడ మనకు ఆ 1/2 ఇంచులోనే మనకు కట్ వర్క్ అనేది రావాలి. ఈ విధంగా 2 కట్ వర్క్లు అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అటు సైడ్కి అంటే ఒక 1/2 ఇంచు కానీ లేదంటే ఒక 1 పాయింట్ కానీ అలా మనం చిన్నగా అటు సైడ్ నుంచి రౌండ్ అయితే మనకు రావాలి. ఈ విధంగా నేను దీంతోనే ఈ విధంగా చిన్నగా వచ్చేలాగా అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ నెక్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్గా డ్రెస్సెస్కి అయితేనే చాలా బాగుంటుంది. అలాగే కింద సైడు ఈ విధంగా కొంచెం మనం మార్కింగ్ చేసుకున్న దానికంటే కొంచెం కిందికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్తోనే ఈ విధంగా మనము డ్రా చేసుకోవాలి. డిజైన్ అనేది హ్యాండ్తో మనం నీట్గా కరువు తిరిగేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది. కట్ వర్క్ షేప్ కానీ మనకు ఈ విధంగా నీట్గా అయితే వచ్చేసింది. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. చాలా సింపుల్ ఈ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది. ఈ విధంగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే మనకు కింద సైడ్ ఎక్కువ క్లాత్ పేపర్ అవసరం లేదు కాబట్టి చుట్టూ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది. నేను పేపర్ మీద చూపించాను కదా, మీరు డైరెక్ట్ క్యాన్వాస్ పేపర్ మీద అయితే కట్ చేసుకోండి. అదే మనకు డ్రెస్సుకు కాబట్టి షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. నేను ఇప్పుడు చూపించింది డ్రెస్సుకు మనకు చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది. ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను నెక్స్ట్ బ్లౌజ్కి అయితే చూపిస్తాను. బ్లౌజుకు ఇంత నీట్గా అయితే రాదు కానీ అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం అంటే ఇప్పుడు నేను ఇక్కడ పెద్దదాంతో చూపించా కదా కట్ వర్క్, బ్లౌజ్కి వచ్చేసి కొంచెం చిన్న సైజులో అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నా కాబట్టి దానికి నేను ఈ నెక్ అయితే పెట్టాను కాబట్టి నేను డైరెక్ట్ క్యాన్వాస్ పేపర్ మీద ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని ఇప్పుడు నేను మార్కింగ్ చేసేది బ్లౌజుకు కాబట్టి బ్లౌజ్ మనకు నెక్ డీప్ అనేది ఎక్కువనే ఉంటుంది. ఫ్రంట్ నేను 8 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అంటే అందరూ ఇలా డీప్ పెట్టుకుంటారని అయితే కాదు, మీకు నెక్ ఎంత పొడవు కావాలనో అంత అయితే మార్కింగ్ చేసుకోండి. నేను 8 ఇంచెస్ అయితే పొడవు పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా లైన్స్ అయితే ఈ విధంగా గీసుకోవాలి. సేమ్ మనం ఇందాక ఎలా అయితే మనము మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ ప్రాసెస్ అయితే ఏమీ మారదు.
సేమ్ మనము ఒక 1/2 ఇంచు లోపలికైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కట్ వర్క్ కోసం ఒక 1/2 ఇంచు లోపలికైతే మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకొని ఇందులో మనం కట్ వర్క్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ 1 ఇంచు మనము ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు కట్ వర్క్ అనేది రావాలి. ఇందాక నేను మీకు కొంచెం పెద్ద సైజులో కట్ వర్క్ చూపించాను కదా, ఇక్కడ చాలా చిన్నగా నేను కట్ వర్క్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నేను 10 రూపీస్ కాయిన్ తీసుకొని దీంతో నేను కట్ వర్క్ అయితే గీసుకుంటున్నాను. నాకు పెద్దగా వద్దు అనేసి నేను ఈ విధంగా ఈ సైజులో కట్ వర్క్ అయితే గీసుకుంటున్నాను. ఈ విధంగా 2 కట్ వర్క్లు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం సేమ్ ఇందాక ఎలా అయితే మనం బయట నుంచి ఈ విధంగా మార్క్ చేసామో ఈ విధంగా చిన్నగా రౌండ్ చేసుకొని ఇక్కడ షేప్ అయితే తీసుకోవాలి. అయితే మనం ఇక్కడ నేను ఈ కరువు స్కేల్ పెట్టేసి నేను తీస్తున్నాను. కాకపోతే మనకి ఇందాక డ్రెస్సుకు వచ్చినంత నీట్గా ఈ బ్లౌజ్కి అయితే రాదు. ఎందుకంటే మనకి ఇది కొంచెం డీప్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకనేసి అంత నీట్గా అంత లుక్ అయితే రాదు. కాబట్టి బ్లౌజెస్ కన్నా డ్రెస్సెస్కి అయితే ఈ నెక్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు కొంచెము ఈ విధంగా షేప్ మారినట్టయితే ఉంటుంది. లేదు మీరు 2 కాకుండా 3 కట్ వర్కులు కనుక పెట్టుకున్నట్లయితే, పైన 2 పెట్టాను కదా నేను, అక్కడ 2 కాకుండా 3 కట్ వర్కులు పెట్టుకొని మళ్ళీ మనం సేమ్ అదే నెక్ డ్రా చేస్తే కనుక నీట్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్రంట్ లెంత్ అనేది ఎక్కువైంది. అక్కడ మనము 6.5 పెట్టుకున్నాము డ్రెస్సుకు కాబట్టి, ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టాం కాబట్టి ఇక్కడ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం ఇలా అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీప్ కనుక వేసుకోవడం అలవాటు ఉన్నట్లయితే మళ్ళీ అప్పుడు మనకు నీట్గానే వస్తుంది. నాకు డీప్ అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కటింగ్ అయితే చేసుకోవాలి. మీకు అర్థమైందా లేదా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చుట్టూ మనకు ఎక్కువ క్లాత్ లేకుండా ఈ విధంగా అయితే నేను అదే మనకు క్యాన్వాస్ పేపర్ లేకుండా ఈ విధంగా కట్ చేసుకో. చూసారా, మనకు నెక్ షేప్ అనేది దానికి దీనికి కొంచెం డిఫరెంట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు నెక్ పొడవు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విధంగా ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ సెంటర్లో ఇక్కడ పెట్టేసి మనకు నెక్ దగ్గర కూడా ఉంది కదా, ఇక్కడ మనం ఆల్రెడీ 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడ పెట్టేసి ఈ విధంగా సెంటర్కు వచ్చే విధంగా మనం ఐరన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకొని ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ సైడ్న లైనింగ్ అయితే వేసుకోవాలి. మెయిన్ సైడ్కు లైనింగ్ వేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ అనేది మనకు పైకి కనిపిస్తూ ఉండాలి. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ అనేది పైకి కనిపిస్తూ ఉండాలి. మనం కట్ వర్క్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా మనము ఇక్కడ స్టిచ్ అయితే చేసుకోవాలి. ఆ క్యాన్వాస్ పేపర్ చివరన మనకు కుట్ అనేది రావాలి. ఎలా అయితే కట్ వర్క్ మనం మార్కింగ్ చేసుకున్నామో అదే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా దాని చుట్టూ అయితే రావాలి. మీకు ఇది వైట్ కలర్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు. కానీ మనం క్యాన్వాస్ పేపర్ ఎలా అయితే కట్ చేసుకుంటామో దానికి చుట్టూ ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా మీకు కనుక వీడియో యూజ్ అయింది, వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. ఈ విధంగా చుట్టూ మనము ఎలా అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో అదే విధంగా నిదానంగా అయినా కానీ కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా అయితే చూసుకోండి. ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం దీని మీద డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అంటే మనం రివర్స్ చేసిన తర్వాత ఐరన్ చేసుకునేటట్లయితే డబల్ స్టిచ్ వేసుకోవాలి. లేదు రివర్స్ చేసిన తర్వాత మీరు కుట్టు వేసుకుంటాము అంటే ఒక స్టిచ్ అయితే సరిపోతుంది. కానీ ఐరన్ చేస్తేనే లుక్ అనేది బాగుంటుంది. మళ్ళీ పైన స్టిచ్ వేస్తే అంత నీట్గా అయితే ఉండదు. కాబట్టి మీరు డబల్ స్టిచ్ వేసుకొని ఐరన్ చేసుకోండి, సరిపోతుంది. ఐరన్ చేసుకోకుండా కుట్టు వేశారు అంటే మీకు అంత లుక్ అనేది నీట్గా ఉండదు. కాబట్టి ఈ విధంగా మళ్ళీ దాని మీదనే కుట్టు వచ్చే విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఖర్చు ఉండే విధంగా పెట్టుకొని కట్ చేసుకొని ఈ విధంగా మనకు చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోవాలి. దారం తెగకుండా మనము టక్స్లు అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్లు పెట్టడం వల్ల నీట్గా నెక్ అనేది తిరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా మనకు రివర్స్ చేసుకొని కట్ వర్క్ కరెక్ట్గా వచ్చేలాగా రివర్స్ చేసుకొని పైనుండి ఒక ఐరన్ చేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ మనకు ఈ కట్ వర్క్ తిరిగిన చోట ఈ విధంగా చేత్తో మనము ఇలా అన్నాము ఇక్కడ కార్నర్ దగ్గర ఇక్కడ మీకు కట్ వర్క్ కనుక నీట్గా తిరగకపోతే ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ తీసుకొని నీట్గా అయితే రివర్స్ చేసుకోండి. ఇక్కడ ఇలా కార్నర్స్ దగ్గర మీరు చేత్తో ఇలా అన్నారంటే దారం లూజ్ అయ్యి నీట్గా ఈ విధంగా మనకు ఉగ్గు లేకుండా నీట్గా అయితే తిరుగుతుంది. ఈ విధంగా అంటే కనుక నీట్గా అయితే ఉంటుంది. తర్వాత పైనుండి ఒకసారి ఐరన్ చేశారంటే మీకు నెక్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా మనకు లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి.